మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా రాజమండ్రిలో గోదావరి ఘాట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు భక్తులు. కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశులు, పౌర్ణమికి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. సోమవారం తెల్లవారుజామున గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. రాజమండ్రితో పాటు పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామ, కోటిపల్లిలో ఉమా ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం, మురమల్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయాల్లో కూడా రుద్రాభిషేకాలు, బిల్వపత్ర అర్చనలు జరుగుతూ ఉన్నాయి. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ భక్తులతో కిటకిటలాడుతోంది. మేధా దక్షిణామూర్తి అయిన త్రికోటేశ్వర స్వామివారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా సామర్లకోట శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయం మారుమోగుతోంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న జమ్మి చెట్టు, రావి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా యానాం, తాళరేవులో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో శివాలయాల్ని దర్శించుకుంటున్నారు భక్తులు.